Delimitation bill. Delimitation. Delimitation. ఏప్రిల్ 16, 17, 18కి పార్లమెంట్లో స్పెషల్ సెషన్ జరుగుతుంది. ఈ సెషన్లో డీలిమిటేషన్ మరియు విమెన్స్ రిజర్వేషన్ గురించి డిస్కషన్ జరుగుతుంది. అసలు డీలిమిటేషన్లో నిజంగానే సౌత్ స్టేట్స్ సీట్స్ కోల్పోతారా? ఈ డీలిమిటేషన్ వల్ల నార్త్ స్టేట్స్కి ఎంతవరకు లాభం? విమెన్స్ రిజర్వేషన్ నిజంగానే మహిళలకు హెల్ప్ చేస్తుందా? ఇవన్నిటికీ సమాధానం మనం డాక్టర్ జయప్రకాష్ నారాయణ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శరణ్య. సార్, డీలిమిటేషన్ వల్ల నార్త్ ఇంకా సౌత్ కి చాలా పొలిటికల్ ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంది అని చాలా చర్చలు జరుగుతున్నాయి. అసలు మీ దృష్టిలో ఈ ఇష్యూని మనం ఎలా చూడాలి అని అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ప్రపంచమంతా శరణ్య, దాదాపు అన్ని దేశాల్లో కూడా జనాభాని బట్టి ప్రాతినిధ్యం సహజం. ఎందుకంటే మన గొంతునిచ్చే మనుషులు కాదు కదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అందుకని అన్ని దేశాల్లో ఉన్నట్టుగా మన దేశంలో కూడా ప్రతి 10 ఏళ్లకి జనాభా లెక్కలను అనుసరించి వీరున్నంత మేరకు జనాభాకి దామాషాగా జనాభా ఏ నిష్పత్తిలో ఉంటే లోక్సభ సభ్యుల సంఖ్య ఆ నిష్పత్తిలో రాష్ట్రానికి ఉండాలని చెప్పి రాజ్యాంగంలో పెట్టారు. దాన్ని 1971 దాకా అమలు చేశారు. 51 సెన్సస్ ప్రకారం ముందు రాష్ట్రాలకు కేటాయించారు, 61 ప్రకారం మళ్ళీ కేటాయించారు, 71 ప్రకారం మళ్ళీ కేటాయించారు. 76లో 42వ రాజ్యాంగ సవరణ వచ్చింది. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ కాలంలో తీసుకొచ్చారు. సదుద్దేశంతోనే ఆ రాజ్యాంగ సవరణ చాలా తప్పుది, నేను పూర్తిగా వ్యతిరేకం, దానికి ఎమర్జెన్సీకి వ్యతిరేకం. కానీ ఇక్కడ దురుద్దేశం లేదు. సరే, అది దీర్ఘకాలంలో చూస్తే మంచి చెడు అన్నది అది చూద్దాం ఏంటవుతుంది. సదుద్దేశంతోనే జనాభా నియంత్రణ చేస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహం ఇవ్వాలి. జనాభా అదుపు లేకుండా పెరుగుతుంది. ఆ తరంలో, మా కాలంలో మీ అందరికీ తెలియదు, మేమందరం భయపడిపోయేవాళ్ళం. జనాభా విస్ఫోటం, పాపులేషన్ ఎక్స్ప్లోషన్, జనాభా కోటాను కోట్లకు పెరిగిపోతుంది. దేశంలో తిండట్లాగా, గొడ్డట్లాగా, మౌలికవసరాలట్లాగా, ఉపాధి అట్లాగా, విద్య అట్లాగాని చాలా. నేను ఒక వైద్య విద్యార్థిగా ఎంతో ఆందోళన పడేవాడిని. ప్రకటనలో పీడకలు వచ్చాయి మాకు. అలాంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ గారు రాజ్యాంగంలో మార్పు తీసుకొచ్చి ఒక 25 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గాలు ఏ సంఖ్య ప్రస్తుతం కేటాయించామో రాష్ట్రాలకు ఆ సంఖ్య కొనసాగుతుంది జనాభాతో నిమిత్తం లేకుండా అని చేశారు. 76లో 2001లో 25 ఏళ్ళు పూర్తయిపోయింది. అప్పుడు నేను కేసీ శివరామకృష్ణ మేమిద్దరం పూనుకున్నాం. వాజ్పేయి ప్రభుత్వం అన్నది సంకీర్ణ ప్రభుత్వం, చాలా పార్టీల కలయికతో ఏర్పడింది. సహజంగానే అంత సుస్థిర ప్రభుత్వం కాదు. 31 పార్టీలు ఎన్నో ఉన్నాయి ఆనాటి కూటమిలో. దానికి తగ్గట్టుగా అప్పుడు ఆర్థికంగా దేశం సంక్షోభంలో ఉన్నది. 1998లో మీరంతా పుట్టక మనకు అణు విస్ఫోటం జరిగింది. ఒకటి పొఖరణలో మనం అణుబాంబుని భూగర్భంలో పేల్చాం. అంటే అణ్వాయుధాలు ఉన్నట్టుగా ప్రకటించినట్టు లెక్క. దాంతో అమెరికా, పాశ్చాత్య దేశాలు మన మీద ఆంక్షలు పెట్టినాయి, ఆర్థిక ఎకనామిక్ శాంక్షన్స్ పెట్టినాయి. మరి అప్పుడు కానీ ఎకనామిక్ శాంక్షన్స్ అమెరికా లాంటి దేశాలు పెడితే మనకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. టెక్నాలజీలో కానీ, పెట్టుబడుల్లో కానీ, వాణిజ్యంలో కానీ, మిగతా విషయాల్లో కానీ దేశం చాలా సంకటంలో ఉంది. అప్పుడు ఆనాడు మేము ఒక జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసాం, చర్చ వేదిక ఏర్పాటు చేసి ఎన్నికల సంఘానికి అప్పుడు ఆనాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మన లింగ్డో గారు ఉండేవారు. ఆయనతోటి 2 ఎన్నికల కమిషనర్లు, ప్రతి రాష్ట్రానికి చెందిన ఎన్నికల కమిషనర్. అప్పుడే మొట్టమొదటిసారిగా రాజ్యాంగ సవరణ 73, 74 రావడం చేత స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్ వచ్చారు స్థానిక ఎన్నికల కోసం. వారిని కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే స్థానికంగా ఉండేటువంటి నియోజకవర్గాలకి అసెంబ్లీకి, లోక్సభకి ఎంతో కొంత సంబంధం ఉండాలి. ఊరికి అది ఇది సంబంధం లేకుండా ఉండకూడదు. అలాగే ఓటర్ల జాబితాలు కూడా సంబంధం ఉండాలని చెప్పి దృష్టితో ఆనాటి న్యాయశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఆనాటి హోంమంత్రి మన ఎల్కే అద్వానీ గారు, వీరందరూ కూర్చుని ఆనాడు మేము వారికి నచ్చ చెప్పాం. జనాభా ప్రకారం మీరు ఇప్పుడు చేస్తే అనవసరంగా ఉత్తరాది దక్షిణాది గొడవలు అవుతాయి, ప్రభుత్వం అస్థిరంగా ఉన్నది, రాజకీయ అస్థిరత్వం వస్తుంది, అట్లాగే ఆర్థిక సంకటంలో ఉన్నాము, ఈ సమయంలో మరో పంచాయతీ ఎందుకని చెప్పంటే ఆ ప్రభుత్వం అంగీకరించి స్థానిక ప్రభుత్వాలు, అసెంబ్లీ వీటిలో వీలైనంత మేరకు బిల్డింగ్ బ్లాక్ సిస్టమ్ అంటాం, దానికి అంగీకరించి ఆ రకంగా చేసి సంఖ్యని కొనసాగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 అంతకుముందు ఉన్నాయి, అదే కొనసాగింది ఇప్పుడు కూడా. 39 తమిళనాడుకు ఉన్నాయి, అదే కొనసాగింది ఇప్పుడు కూడా. 20 కేరళకు ఉంది, అదే కొనసాగింది ఇప్పుడు కూడా. ఇలాగ ప్రతి రాష్ట్రానికి ఆ సంఖ్య కర్ణాటక 28 ఉన్న 28 కొనసాగుతూ వచ్చింది. అప్పుడు మేమంతా అనుకున్నాము, నేనేమనుకున్నాను ఆ ప్రతిపాదన చేసినప్పుడు, రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు, 25 ఏళ్ళు కదా అప్పుడు ఎవరు చూస్తారు అని చెప్పి అనుకున్నాం. కాలం గిర్రుని తిరిగిపోయింది. 25 ఏళ్ళు అయిపోయింది, మేమంతా ఇంకా ఉన్నాం.
ఇప్పుడు ఈ సమస్య మన ముందుకు వచ్చింది. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారినాయి. ఏదో రకంగా ఒక పరిష్కారాన్ని సాధించాలి. ఈ దేశ ఫెడరల్ వ్యవస్థ దెబ్బతినకూడదు, దేశ ఐక్యత దెబ్బతినకూడదు. అదే సమయంలో అన్ని ప్రాంతాలని మనం దగ్గరికి తీసుకురావాలి. బలవంతంగా మనం చేయలేం. పార్లమెంటు కానీ లేకపోతే జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం కానీ ఏదో ఒక నిర్ణయం చేసేసి మేము చేసేసాం, తాంబూలాలు చేసాం, తన్నుకు చావండి అని చెప్పంటే అది ప్రజలు ఒప్పుకోరు. సంక్లిష్టమైన విషయం. జిఎస్టీ చూడండి మీరు. జిఎస్టీలో ఏం చేశారు? చాలా కాలం పాటు రాష్ట్రాలు జాతీయ స్థాయిలో ప్రభుత్వం కలిసి కూర్చుని మల్లగొల్లాలు పడి పరిష్కారం సాధించారు. చివరికి దేశమంతా లాభపడింది. ఆనాడు రకరకాల అభ్యంతరాలు వచ్చినాయి. వాటన్నింటినీ కూడా పరిష్కారం చేశారు. మాకు ఆదాయం తగ్గితే ఒక 5 ఏళ్ల పాటు ఆదాయం తగ్గితే మేము భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. చట్టబద్ధంగా ఏర్పాటు చేశారు. అట్లాగే మరి మీరు ఆర్థికంగా మా స్వాతంత్రం చేస్తున్నారు, మా పనులు మీ దగ్గరికి ఇస్తే ఎట్లా, మా ఓటు హక్కులు అంటే ప్రతిదానికి పరిష్కారం చూపెట్టారు. చివరికి ఏమైంది? దేశమంతా ఐక్య మార్కెట్ అయింది, ఆర్థిక వ్యవస్థ మరింత పెరిగింది, రాష్ట్రాలకు ఆదాయాలు పెరిగినాయి. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి మనసుంటే మార్గం ఉండకపోదు. బలవంతంగా రుద్దడం సాధ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఏం చేస్తున్నారు అన్నదానికంటే ఎలా చేస్తున్నారు కూడా ముఖ్యమే. ఒకవేళ జాతీయ స్థాయిలో ప్రభుత్వం సదుద్దేశం చేస్తున్నారు, కొంత సదుద్దేశం ఉంది. ఎందుకంటే 2026 ఆ తర్వాత గణాంకాల ప్రకారం చేసినట్టయితే ఇంకా రాష్ట్రాలకు తగ్గుతాయి, దక్షిణాది రాష్ట్రాలకి. మధ్య మార్గంగా 2011 మరొకటి తీసుకుందాం, అంత ఎక్కువ తగ్గకుండా ఉంటాయి, మొత్తమే సంఖ్యను పెంచుదాం, ఆ పెంచినట్టయితే లాభం ఉంటుంది, అందరికీ సంఖ్య పెరుగుతుందని చెప్పే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. కానీ బలవంతంగా రుద్దకూడదు. అంచేత మనం పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచడం వేరు, రాష్ట్రాలకి కేటాయించడం వేరు. ఈ రెంటిని విడదీయాలి. పార్లమెంట్ సభ్యుల సంఖ్యను పెంచడానికి నేను పూర్తిగా ఆమోదిస్తాను. ఎందుకంటే మహిళలకి ప్రాతినిధ్యం ఇస్తున్నామని చెప్పి అనగానే ఈ మగ మహారాజులు ఆ సీట్లు సామర్థ్యం ఉన్న వాళ్ళకి, యువతకి, నాయకత్వ వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళ కుటుంబాల్లో ఉన్న మహిళలకు ఇచ్చి కబ్జా వాళ్ళు చేస్తారు. పేరుకి మహిళలకు ఇస్తారు, కానీ పెత్తనం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మన స్థానిక ప్రభుత్వాల్లో చూసాం, పంచిపత్తులు అంటారు చాలా చోట్ల. పేరుకి మహిళా సర్పంచ్ ఉంటుంది ఆమె, కానీ వాస్తవానికి పెత్తనం చేసేవాడు వెనకాల ఉన్న భర్త, ఏదో తండ్రి. మనకి అధికారం స్వామ్యం ఉన్న దేశంలో, అధికారం పోతే తట్టుకోలేనటువంటి దేశంలో మగ మహారాజులు మహిళలకి ప్రాతినిధ్యాన్ని వీరికి నామమాత్రం చూపెడతారు. సంఖ్య పెరిగినట్టయితే కనీసం వీళ్ళ సీట్లు పోవు కాబట్టి ఆ కుటుంబాల నుంచి ప్రాక్సీని తీసుకొచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే దేశ జనాభా పెరుగుతుంది కాబట్టి జనాభా పెరుగుతున్న దానికి అనుగుణంగా కొంత సంఖ్య పెంచడం మంచిదే. కాబట్టి పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచడం వేరు, రాష్ట్రాలకి పార్లమెంటు సభ్యులను కేటాయించడం వేరు. ఈ రెంటిని విడదీసే రెండో అంశాన్ని, రాష్ట్రాల కేటాయింపుల విషయాన్ని మీరు అందరు ముఖ్యమంత్రులు, ప్రధాన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ కూర్చోబెట్టి పార్టీలకు అతీతంగా, అలాగే పార్టీల నాయకులు, గుర్తింపు పొందిన పార్టీల నాయకులను కూర్చోబెట్టి మీరు ఒక పరిష్కారం తీసుకుని అందరూ కూర్చొని మల్లగొల్లాలు పడండి. ఆ పరిష్కారం అమలు చేద్దామని చెప్పంటే పరిష్కారం ఖచ్చితంగా వస్తుంది. సార్, మీరు మహిళల రిజర్వేషన్ గురించి మాట్లాడారు మధ్యలో, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు నాకు ఇంకొక క్వశ్చన్ ఏమొచ్చిందంటే, అంటే ఇప్పటికీ నేను చేసే స్టేట్మెంట్ ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ నుంచి ఏం కన్ఫర్మేషన్ కానీ అలా ఏం రాలేదు. కానీ ఒక నేరేటివ్ ఏముంది అంటే, సార్ ఒకవేళ మనం ఇప్పుడు కరెంట్ ఉన్న సీట్ షేర్ తీసుకుంటే అన్ని సౌత్ స్టేట్స్కి ఇంకా యూపీ బీహార్కి చూసుకుంటే సౌత్ స్టేట్స్కి దగ్గర దగ్గర 9 సీట్స్ ఎక్కువే ఉన్నాయి యూపీ ఇంకా బీహార్తో పోలుస్తే. కానీ అదే మనం ఒకవేళ మీరు చెప్పినట్టు 2011 సెన్సెస్ ప్రకారం డీలిమిటేషన్ చేస్తే యూపీ ఇంకా బీహార్కి అన్ని సౌత్ స్టేట్స్ని కలిపినా కానీ వాళ్ళకి ఒక 20 సీట్స్ అలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, అన్ని సౌత్ స్టేట్స్ని కలిపినా కానీ. మరి ఈ నెంబర్స్ మనం చూసుకుంటే, మళ్ళీ ఇది ఒఫిషియల్ ఏం కాదు ఇంకా, బట్ నేరేటివ్ జస్ట్ ఈ నెంబర్స్ని చూసుకుంటే మాత్రం మరి సౌత్ స్టేట్స్కి చాలా వరకే లాసెస్ ఉన్నాయి కదా సార్? ఖచ్చితంగా ఇప్పటిదాకా ప్రాతినిధ్యం ఉన్నప్పుడు సంఖ్య తగ్గితే అరే మన గొంతు తగ్గుతుందని భయం అనుకుంటుంది. అలాగే యూపీ బీహార్లో గడుసు వివాదం చేసేవాళ్ళు వాళ్ళని చెప్తారు, అరే జనాభా మాకు ఎంత ఉన్నప్పుడు మాకు ప్రాతినిధ్యం లేకుండా మీ ఒక్క ఓటర్కి మా 2 ఓటర్లు సమానమా? ప్రతి మనిషికి ఒకే ఓటు ఉంది కదా, కాబట్టి ప్రతి నియోజకవర్గంలో సమాన సంఖ్యలో ఓటర్లు ఉండాలి కదా వాళ్ళు అంటారు. అంచేతే ఈ పరిష్కారాలు ఈ వాదనలతో తేలవు. అన్నదమ్ముల మధ్య ఇప్పుడు వాటాల పంపకం ఉంది. అన్నదమ్ములే తన్నుకుంటారు, నీకు ఎక్కువ వచ్చింది నాకు ఎక్కువ వచ్చింది చెప్పాను. అక్క చెల్లెళ్ళు తన్నుకుంటారు, నగలు మా అమ్మాయి ఎవరికి ఎక్కువ వచ్చిందని చెప్పాను. సహజం కదా ఇది. కాబట్టి కూర్చోబెట్టి మధ్య మార్గాన్ని అన్వేషించాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. అసలు జనాభాని పట్టించుకోమన్నది సరైన వాదన కాదు. జనాభా ప్రకారమే చేసి మరి జనాభాను అదుపు చేసిన వాళ్ళకి నష్టం కలగాలన్నది సరైన వాదన కాదు. మధ్య మార్గంలోకి రావాలి, కూర్చుంటే పరిష్కారం వస్తుంది, బలవంతంగా రుద్దకూడదు. అంచేత మనం ఇప్పుడు ఏంటంటే
మనం ఉన్న రాష్ట్రాన్ని బట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారు దాన్ని బట్టి మనం దాని గురించి చాలా భీకరంగా వాదనలు చేస్తాం. ఇంకొకళ్ళు అంతే భీకరంగా దానికి వ్యతిరేక వాదనలు చేస్తారు. మనం ఉన్న స్థానాన్ని బట్టి మన వాదన మారిందంటే ఈ వాదనలో వాస్తవం కంటే లౌక్యం ఎక్కువ ఉన్నది. నేను తమిళనాడు నుంచి వచ్చాను కాబట్టి ఒక వాదన చేశాను, అదే మనిషిని ఉత్తరప్రదేశ్ చూస్తే ఇంకో వాదన చేస్తాను అన్నట్టయితే ఎక్కడో వాదనలో తర్కం లోపించింది. కాబట్టి మనం మరీ ఇంత పక్షపాతం లేకుండా ఉత్తరాది వాళ్ళు కానీ దక్షిణాది వాళ్ళు కానీ మధ్య మార్గానికి వద్దాం, పరిష్కారం చేద్దామని చెప్పని చూస్తే ఇవన్నీ పరిష్కారం. ఎందుకంటే మన దేశంలో ఇంతకంటే సంక్లిష్టమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో ఇన్ని భాషలు ఉన్న దేశం ఇంకోటి 22 భాషలు రాజ్యాంగంలోనే పెట్టాం మనం. 2-3 భాషలు ఉంటే తన్నుకు వస్తున్నారు వాళ్ళంతా కూడా. మన దేశంలో ఎంత సులభంగా ఉంది. అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడతారు భాషను గురించి, కానీ నిజంగా భాషను గురించి ఏమైనా సమస్య ఉందా? మన FDR ఆఫీసులో చూడండి, ఎన్ని ప్రాంతాల నుంచి ఎన్ని భాషల వాళ్ళకి కూడా ఉండలేదు. వీళ్ళు వేరే భాష అనే భావం మీకు కానీ నాకు కానీ ఎప్పుడైనా కలిగిందా? అంటే ఇవన్నీ మన దేశం సాధించింది. ఇది అసాధ్యమేం కాదు. కష్టపడాలి, ఓర్పు కావాలా, సహనం కావాలా, అందరూ అభిప్రాయాన్ని పరిగణలో తీసుకుని మధ్య మార్గాన్ని అన్వేషించాలి. సార్, మీరు అలాగే ఫస్ట్ ఆన్సర్ చెప్తున్నప్పుడు మీరు అన్నారు ఏంటంటే పార్లమెంట్లో సీట్స్ సంఖ్య పెంచడం అనేది. ఇప్పుడు మనము అమెరికా ఎగ్జాంపుల్ తీసుకుంటే 1900s నుంచి అమెరికాలో లెజిస్లేచర్ సైజ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది. ఇంకా సీట్స్ పెంచలేదు వాళ్ళు అప్పటి నుంచి కూడా. కానీ వాళ్ళ పాపులేషన్ మాత్రం పెరిగింది, ఈ 1 centuryలో పెరిగింది. మరి మన దేశంలో మాత్రం పార్లమెంట్ సీట్స్ని ఒకవేళ 850 నిజంగానే మనం పెంచితే దాని సైజ్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది, పార్లమెంట్ నెంబర్ ఆఫ్ సీట్ సైజ్ అనేది. ఇప్పటికే చాలా వరకు కంప్లైంట్స్ కానివ్వండి, లేకపోతే గ్రీవెన్సెస్ కానివ్వండి, ఏంటంటే మన పార్లమెంట్లో ఎక్కువ ఏమంటారు మంచి డిస్కషన్స్ జరగవు, ఆర్ సరిగ్గా డిబేట్స్ చేయరు, వీళ్ళు పనులు సరిగ్గా జరగవు అనే, లైక్ యూస్ఫుల్ డిబేట్స్ ఇలాంటివి చేయరు అన్న కంప్లైంట్స్ కొంతవరకు సిటిజన్స్కి ఇప్పుడే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ సైజ్ పెంచడం అవసరమని మీరు అనుకుంటున్నారా? అలాగే పెంచితే పార్లమెంట్ నిజంగా ఇంకా బాగా పనిచేస్తుంది అని మీకు అనిపిస్తుందా సార్? ఇప్పుడు 2 కారణాలుగా పార్లమెంట్ సైజ్ పెంచడం మంచిదే. అమెరికా జనాభా మొత్తం కలిపి 33 కోట్లు, అంటే మనలో 25% కంటే తక్కువ, 4వ వంతు కంటే తక్కువ. 435 మంది ఉన్నారు పార్లమెంట్లో. మనం 4 రెట్ల పైన 145 కోట్ల జనాభా, 540 మంది ఉన్నారు. కాబట్టి సంఖ్యరీత్యా ఇప్పుడు ఉదాహరణకి మల్కాజ్గిరి నియోజకవర్గం ఉన్నది, బహుశా ఇప్పుడు 40 లక్షల జనాభా ఉంటుంది ఒక్క నియోజకవర్గానికి. మరి కొన్ని నియోజకవర్గాలు కొన్ని రాష్ట్రాల్లో ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఇంతమందికి ప్రాతినిధ్యం, అందులో మన ప్రజలంతా కూడా పరిపాలనా యంత్రాంగం పూర్తిగా కొల్లాప్స్ అయిపోయింది. స్థానిక ప్రభుత్వాలు నిర్వీర్యం అయిపోయినాయి. ప్రతి చిన్న పనికి శాసనసభ్యుడు పార్లమెంట్ సభ్యుడు కావాలని కోరుకుంటున్నారు. అది కరెక్ట్ కదా, దానికి వేరే సంస్కరణలు కావాలి. కానీ ఇది ఉన్నంతకాలం ఈ నియోజకవర్గం నిధులు తగ్గించకపోయినట్టయితే పరిపాలన జరగదు. రెండోది, మహిళల రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మగ మహారాజులు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, స్థానిక ప్రభుత్వాల్లో మనకు అనుభవం ఉన్నది, కొత్త ఏం కాదు ఇది. మన మగ మహారాజులు వాళ్ళ కుటుంబాల వాళ్ళకి అత్యధికంగా సీట్లు ఇచ్చి మహిళల పేరు కూర్చోబెడతారు. నిజంగా మహిళా నాయకత్వాన్ని రానివ్వరు. కనీసం వాళ్ళ సీట్ల వరకు పోటీకి అభ్యంతరం ఉండదు. మరి వేరే సీట్ల మహిళలు వస్తే రానండి, మంచి మహిళలు, నాయకత్వ లక్షణం వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు అని చెప్పని అవకాశం కలగాలంటే సంఖ్య పెంచాలి. 2 కారణాలుగా పెంచడం మంచిదే. మరి పెంచిన మాత్రం చేత బ్రహ్మాండంగా పరిపాలన వస్తుందా? ఆ మాట ఎవరు అనరు. నెససరీ, సఫిషియెంట్ 2 పదాలు ఉన్నాయి. అవసరం అది చాలదు. స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయకుండా, సమర్థంగా పని జరిగేట్టుగా మనం పరిపాలన యంత్రాంగాన్ని జవాబుదారీగా చేయకుండా, చట్టబద్ధ పాలన తీసుకురాకుండా, ఎన్నికల్లో కోట్ల ఖర్చు పెట్టి లంచాలు దండుకోవడానికి మార్గాన్ని ఏర్పరచకుండా, ఆ కోట్ల ఖర్చు అవసరం లేకుండా సమర్థులు, నిజాయితీ పరులు ఎన్నికయ్యేటువంటి వ్యవస్థ నిర్మాణం చేయకుండా మంచి ఫలితాలు రావు. దుష్పరిపాలన ఉంటుంది. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. దుష్పరిపాలన ఉంది కాబట్టి ఏమి చేయమని చెప్పంటే ప్రజాస్వామ్యం అవుతుంది. కొంతమంది అసలు ఈ పార్లమెంట్ పనిచేయదు, ఇంతమంది ఇంకో 200-300 మందికి అక్కడ అనవసరంగాను వాళ్ళకి జీతభత్యాలు ఇస్తున్నారు. పార్లమెంటు జీతభత్యాలతో తృప్తిపడితే చాలా సంతోషం. మనకి రాజకీయం అంటే విపరీతమైన ద్వేషం పుడుతుంది. అది మార్గం కాదు. రాజకీయాన్ని ఎలా బాగు చేయాలి, సమర్థుల్ని మంచి వాళ్ళని రాజకీయంలోకి ఎట్లా తీసుకురావాలి, వాళ్ళు నిజాయితీ ద్వారా, హేతుబద్ధమైన ఆలోచనల ద్వారా నాయకత్వంలోకి ఎట్లా వెళ్ళాలి, మంచి విధానాలు అట్లా రూపొందించాలి, ప్రజలు ఆమోదిస్తే వాటిని అలా అమలు చేయాలి.
అది రాజకీయం, కానీ ఎవడు పెత్తనం చేస్తాడన్నది రాజకీయం కాదు. అంచేత రాజకీయాన్ని ద్వేషించిన బదులు రాజకీయాన్ని ఎలా బాగు చేయాలని ఆలోచిద్దాం మనం. ఇక అమెరికా సంగతి మీరు ప్రస్తావించారు. అమెరికాలో వాళ్ళకి ఈ సమస్య ఉంది కదా, ఫెడరల్ దేశం కదా, వాళ్ళకి జనాభా ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏం చేస్తారు, తూచ తప్పకుండా జనాభాని బట్టి సీట్లు ఉంటాయి. అక్కడ జనాభాలో ఎక్కువ తక్కువలు వచ్చేది ఆర్థిక వ్యవస్థ వల్ల, జననాల రేటు వల్ల కాదు. జననాల రేటు సుమారుగా అమెరికా అంతా అటు కాస్త అటు ఇటుగా ఒకే రకంగా ఉంటుంది. కానీ ఎక్కడైతే ఆర్థికంగా బాగుందో అక్కడికి వలసపోతారు. ఇప్పుడు నేను జాతీయ రహదారి మధ్య వెళ్తుంటే ఒక పాప కనిపించింది నాకు. మనం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిందట. అక్కడ రెస్టారెంట్లో పనిచేస్తుంది, డిగ్రీ చదువుకున్నది. ఎక్కడి నుంచో పశ్చిమ బెంగాల్ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, లేకపోతే చెన్నై కానీ, మరో నగరం కానీ చూస్తే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, టూరిజం, హెల్త్ కేర్, లక్షలాది మంది దూర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఆర్థిక వ్యవస్థ గోతం వేస్తున్నారు మనకి. ఎందుకంటే పనిచేసే వయసులో ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గుతుంది జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నది సంఖ్య. అక్కడి నుంచి ఇక్కడ వలస వస్తే ఏమవుతుంది, ఇక్కడ మంచిది, అక్కడ ఉద్యోగాల మీద పెద్ద ఒత్తిడి ఉండదు, ఇక్కడ పనిచేయడానికి మనిషి ఉంటారు కాబట్టి ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. అమెరికాలో అలా జరుగుతుంది కాబట్టి ఏమైంది, ఫ్లోరిడా రాష్ట్రం తీసుకోండి. చాలామంది రిటైర్ అయినప్పుడు ఫ్లోరిడా వెళ్ళాలని కోరుకుంటారు. ఎందుకంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, సముద్ర ప్రాంతం, మరీ ఎక్కువ చలి అది ఉండదు అని చెప్పని. ఫ్లోరిడాలో 1910లో కేవలం 4 వాళ్ళకు ఉన్నటువంటి మన ఎంపీలు అనుకుందాం, కాంగ్రెస్ మెన్ అంటాం. ఈవేళ ఫ్లోరిడాలో 7 రెట్లు ఎక్కువ ఉన్నారు, 28 మంది. వలసల వల్ల, జనాభా పెరుగుదల పుట్టుకల వల్ల కాదు. అట్లాగే మీరు న్యూయార్క్ తీసుకోండి, 43 ఉండేవారు పూర్వం, ఇప్పుడు 26 మంది తగ్గిపోయారు. న్యూయార్క్ నుంచి వలసలు ఎక్కువ వెళ్ళినాయి బయటికి. టెక్సాస్ తీసుకోండి, టెక్సాస్లో గతంలో 18 మంది ఉండేవాళ్ళు ఎంపీలు, ఇప్పుడు 38 మంది అయ్యారు. కాలిఫోర్నియా మొదట్లో 11 మంది ఉండేవాళ్ళు 100 ఏళ్ల క్రితం, ఇప్పుడు 52 అయినారు. పెన్సిల్వేనియా అంటే తొలుత అమెరికన్ రాజ్యాంగం ఏర్పాటు చేసింది పెన్సిల్వేనియాలో, ఫిలడెల్ఫియాలో. అక్కడ రాజ్యాంగ ప్రకటన కానీ, లేకపోతే రాజ్య ప్రకటన కానీ, డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాం, అవన్నీ జరిగింది అక్కడే. పెన్సిల్వేనియా ఆనాడు 36 మంది ఉండేవాళ్ళు ప్రతినిధులు. సంఖ్య మారలా, మీరు అన్నట్టుగా పార్లమెంటు సంఖ్య మారలా, పార్లమెంటు సంఖ్యాబలం మారలా. ఇప్పుడు పెన్సిల్వేనియాలో 17 మంది. వలసల వల్ల మారుతోంది. కాబట్టి భారతదేశంలో కూడా ఆర్థిక వ్యవస్థ పరిపక్వత చెందుతోంది, పట్టణీకరణ పెరుగుతోంది. దాంతో ఏమవుతుంది, వలసలు పెరిగినాయి. గతంలో ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళోనే పట్టు కూర్చునేవాడు, పల్లెటూరు నుంచి పట్టణం వెళ్ళడం కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ఎక్కడ ఉపాధి ఉంటే, ఎక్కడ ఆర్థిక అవకాశం ఉంటే అక్కడికి మనం విస్తరిస్తుంది. ప్రపంచానికి వెళుతున్నాం, దేశం లోపలే ఉంది. దాంతో ఒక 20-25 ఏళ్ళలో ఆటోమేటిక్గా సమానం అయిపోతుంది. అంచేత ఉత్తరాది వేరు, దక్షిణాది వేరు, నా స్టేట్ వేరు, మీ స్టేట్ వేరు, నా స్టేట్లో జనాలు తగ్గించాను, మీ స్టేట్ తగ్గించలేకపోయినారు. ఇవన్నీ పాతకాలపు ఆలోచనలు. అమెరికాని, మీరు చెప్పిన అమెరికానే దృష్టాంతంగా తీసుకుంటే ఇంకో 20-25 ఏళ్ళలో ఈ మైగ్రేషన్ బాగా పెరిగి, ఎక్కడ ఆర్థిక వ్యవస్థ ఉందో, అక్కడ ఉపాధి కల్పన ఉందో అక్కడికి పనిచేసే వాళ్ళు వస్తారు, అక్కడ సంపద సృష్టిస్తారు, అక్కడ ఆదాయాలు పెంచుతూ అక్కడ స్థిరపడతారు. ఈ దేశంలో అందరికీ అన్ని చోట్ల నివసించే హక్కు ఉంది కదా. నివసించడం కానీ, ప్రయాణం చేయడం కానీ, లేకపోతే వ్యాపారం చేయడం కానీ, వృత్తిని చేపట్టడం కానీ, అందరికీ అన్ని చోట్ల హక్కులు ఉన్నాయి. దాని నుంచి పరిష్కారం వచ్చేస్తుంది. ఒక దేశం మనం అది మర్చిపోకూడదు. ఈ దేశం లోపల ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకోవాలి, అందరి జీవితాలు ఆనందమయంగా ఉండాలి. అంచేత ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా ఒకళ్ళొకళ్ళు మల్లాగొల్లాలు పడి ప్రజల్లో గందరగోళం సృష్టించి కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష పేరుతో లాభం జరగవచ్చు. కానీ సమాజంలో అంత సమస్య లేదు. కొంచెం దూరదృష్టి, కొద్దిగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి, మధ్య మార్గానికి వచ్చే పడుతుంటే పరిష్కారం జరుగుతుంది. అంటే సార్, ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు బెంగాల్ నుంచో, బీహార్ నుంచో, యూపీ నుంచో ఎవరైనా వచ్చి ఇక్కడ పనిచేస్తుంటే వాళ్ళని కూడా ఇక్కడ ఉన్న నివాసులుగానే కౌంట్ చేసి దాన్ని బట్టి డీలిమిటేషన్ చేయాలి. మనం ప్రత్యేకంగా ఎవరికి దయాదక్షిణాలు కాదు, రాజ్యాంగం చెప్తుంది అది. రాజ్యాంగం చెప్తుంది అది. ఇప్పుడు నువ్వు ఎక్కడ పుట్టావన్నది నీ పౌరసత్వం నిర్ణయిస్తే ఇంకా దేశం ఎక్కడుంది? నేను పుట్టి పెరిగింది కోస్తాంధ్రలో ఒక గ్రామంలో, ఆ గ్రామం నుంచి వేరే జిల్లాకు వస్తే మనిషిని కదా, వేరే రాష్ట్రానికి వస్తే మనిషిని కదా, వేరే దేశానికి వస్తే కూడా మనిషిని కావాలని కోరుకుంటున్నాం మన పిల్లలు వెళ్ళినప్పుడు. ఈ దేశంలో ఎక్కడున్నా ఒకటే కదా. అంటే మన కొత్త విషయం కాదు, మనకు విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇంకా ట్రైబల్ సమాజం నుంచి ఆలోచన నుంచి బయటపడలా మనం. ఎక్కడుంటే అదే మీ దేశం. అంచేత దానిలో అసలు ఏ రకమైనటువంటి సందేహానికి తావలేదు. ఓకే సార్.
ఓకే సార్. ఇప్పుడు మహిళల పొలిటికల్ రిజర్వేషన్ గురించి ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరిగిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రపోజ్ చేసిన రిజర్వేషన్ కరెక్ట్గా ఉందా, లేకపోతే వేరే విధానంగా అమలు చేస్తే బాగుంటుందా? దీని మీద మీ అభిప్రాయం? శ్రుత, నా దృష్టిలో ఇంతకంటే మంచి నమూనా ఉన్నది. 1998లో లోక్సత్తా నుంచి మనమే ఒక నమూనా తయారు చేశాం. ఈవేళ ఓటర్లు మహిళలకు వ్యతిరేకం కాదు. ఇంట్లో మహిళలు పెద్దగా పెరగటం వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, కానీ నాయకత్వంలో మీరు చూసినట్టయితే మగవాళ్ళు మహిళలు పోటీలో ఉంటే పార్టీల అభ్యర్థులు అనుకుందాం, అంతా సమానమైతే మహిళలకి ఎక్కువ మంది ఓట్లు వేస్తున్నారు. మగవాళ్ళు 100కి 25 మంది పార్టీల అభ్యర్థుల్లో మగవాళ్ళు 100కి 25 మంది ఎన్నికవుతుంటే మహిళలు 35 మంది ఎన్నికవుతున్నారు. కాబట్టి మన ఓటర్లు మహిళలకు వ్యతిరేకం కాదు. కానప్పుడు పార్టీలు విధిగా మహిళల్ని అభ్యర్థులుగా పెట్టి ఏర్పాటు చేసామనుకోండి, చట్టబద్ధంగా పరిష్కారం అయిపోతుంది. అప్పుడు రొటేషన్ అక్కర్ల. అప్పుడు ఈ ప్రాక్సీలు ఉండవు, పంచపత్తులు ప్రాక్సీలు ఉండవు. ప్రాక్సీల పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ ఉన్నటువంటి నాయకుడికి అవకాశం లేకుండా ఆ స్థానం రొటేషన్ ద్వారా, లాటరీ ద్వారా కేటాయించే మహిళకి, వాడికి వదిలిపోవడం ఇష్టం లేదు. అలా కాకుండా మహిళలకు పోటీపడే అవకాశాన్ని ఇచ్చి నాయకత్వం, మంచి నాయకత్వాన్ని పెంచే అవకాశం ఇచ్చి, ఎక్కడ మంచి నాయకులు ఉంటే అక్కడ మహిళల్ని పెట్టే అవకాశాన్ని పార్టీలకు ఇచ్చామనుకోండి, సహజంగా వస్తుంది. రొటేషన్లు అవసరం ఉండదు. మగవాళ్ళు మహిళలు పోటీ పడతారు ఆ పదవుల కోసం చెప్పని. అంచేత అది సరైన పద్ధతి చెప్పి గట్టిగా వాదించి నమూనా తయారు చేశాం. ఆనాటి స్పీకర్ బాలయోగ్ గారు, ఆయన స్వయంగా 800 కాపీలు మన నమూనాని ఢిల్లీకి ఆయన తీసుకెళ్లారు. స్పీకర్గా ఉండగా తీసుకెళ్ళి పార్లమెంట్ సభ్యులు 2 సభలు అందరికీ పంచి, అప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న బిల్లు లాంటిది అప్పుడు పెడితే ఆ బిల్లుని పక్కన పెట్టేశారు ఆ కారణంగా. కానీ ఏ కారణంగానో ఇప్పుడు అన్ని పార్టీలు ఎలాంటిది కోరుకున్నాయి. మన దేశంలో లోతుగా ఆలోచించి పరిష్కారం గుర్చు కాదు, ఏదో ఒకటి హడావుడి చేద్దామని చెప్పని 30 ఏళ్ళ నుంచి ఇదే చర్చ జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, మహిళలకు ఏదో రకంగా ప్రాతినిధ్యం రావడం దేశానికి మంచిది. 2 కారణాలుగా మంచిది. ఒకటి, మగవాళ్ళు మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో అధికారం అంటే పెత్తనం, ఆధిపత్యం. అందుకే వాళ్ళకి రెవెన్యూ శాఖ కావాలి, భూమి మీద పెత్తనం కావాలి. లేకపోతే పోలీస్ శాఖ కావాలి, హోంశాఖ కావాలి, పోలీసు మీద పెత్తనం కావాలి. లేకపోతే ఆర్థిక శాఖ కావాలి, డబ్బు మీద పెత్తనం కావాలి. అంతేగాని సేవలు అందటము, మంచి విద్య, మంచి ఆరోగ్యము, మంచినీళ్ళు అందుతున్నాయా, విద్యుత్ సరిగ్గా ఉందా. ఇప్పుడు ఇవాళ 3-4 సార్లు కరెంటు పోయింది. ఈ మధ్యకాలంలో ఇబ్బంది లేకపోయినా కూడా. పాషాకోట్లో ఉన్నాం మనం. మరి ముఖ్యమంత్రి గారి నివాస గృహానికి 100-200 మీటర్ల దూరంలో ఉన్నాం. మంచినీళ్ళు కొరత ఉంది. ఇప్పుడు మంచినీళ్ళు లేవని నాకు రెసిడెన్స్ అసోసియేషన్ కొద్దిసారి ఏదైనా చెప్పండి, ట్యాంకర్ వచ్చి ఏర్పాటు చేయండి, మంచినీళ్ళు లేవని చెప్పాను. ఇవి పరిపాలన. ఇవాళ మన దేశ రాజకీయంలో ఇవి కాదు పరిపాలన అంటే. ఎవరికి పెత్తనం ఉంది, ఎవరికి బలమైన శాఖ ఇచ్చారు. బలమైన శాఖ డబ్బులు సంపాదించే శాఖ, పెత్తనం చేసే శాఖ, ప్రజలకు సేవ అందించే శాఖ కాదు. మహిళలు వస్తే సహజంగా ఈ పద్ధతి మారుతుంది. ఇంకా మహిళలు అందరి అవసరాలను తీర్చడం చెప్పనేది ఆ సమాజంలో అంతర్భాగమైనది. అధికారాన్ని వాళ్ళు సొంత ప్రాబల్యం కోసం కాకుండా సమాజంలో మంది హితం కోసం ఆలోచన వస్తుందని చెప్పిన ఆశ మనకి. రెండోది, మన పాలిటిక్స్లో డిజరప్షన్ కావాలి, కొంచెం కుదుపు కావాలి. లేకపోతే మన రాజకీయం మారదు. ఈ 30-40 కోట్లు ఖర్చు పెట్టడము, ఎలక్షన్ అది ఒక పద్ధతి అయిపోయింది. ఏ పార్టీ వచ్చినా కూడా వీడే ఆ పార్టీకి పోతాడు, మరో పార్టీకి వెళ్తాడు. దీని నుంచి ఒక కుదుపు రాకపోయినట్టయితే వ్యవస్థలో మార్పు రాదు. ఈ 2 కారణాలుగా నేను పూర్తిగా మహిళల ప్రాతినిధ్యం ఇంకో రూపంలో అయితే బాగుండేది, కానీ ఏదో రూపంలో రావటం మంచిది, దాన్ని మనం అంగీకరిద్దాం. కానీ దీన్ని అంత మాత్రం చేత ఫలితాలు అనుకోకూడదు. ఇది అవసరం, ఇది చాలదు. నిజంగా పరిస్థితులు మారాలని చెప్పండి ఎన్నికల సంస్కరణలు కావాలి, అధికారాన్ని వికేంద్రీకరించాలి, రాజకీయ పార్టీల్లో ప్రజాస్వామికీకరణ కావాలి, పాలనా సంస్కృతిని మార్చాలి. కానీ దానికోసం ఇది ఆపక్కర్లేదు. ఇది చేస్తే అది కూడా కొంచెం వేగరమవుతుంది. సార్, ఫాలోయింగ్ అప్, రీసెంట్గా చాలా రాష్ట్రాల్లో బీసీలకి కూడా పొలిటికల్ రిజర్వేషన్ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. మన దగ్గర ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలకి పొలిటికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు బీసీలకి కూడా పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు? శ్రుత, రాజ్యాంగంలో తొలుత నుంచి ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించారు. ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. అణగారిన వర్గాలు, వివక్షకు గురైన వాళ్ళు, శతాబ్దాల పర్యంతం సమాజానికి దూరంగా ఉన్నవాళ్ళు కాబట్టి అది కూడా తాత్కాలికంగా కొన్నాం, ప్రస్తుతానికి కొనసాగిస్తున్నాం. మహిళలు సమాజంలో వేరే వర్గం కాదు. ప్రతి కుటుంబంలో మహిళలు ఉన్నారు. ఇందాక నేను చెప్పిన కల్లా మహిళలు ప్రాతినిధ్యం రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్నాం. బీసీలకు రాజ్యాధికారం ఇప్పటికే ఉన్నది. అత్యధిక రాష్ట్రాలలో ముఖ్యమంత్రి ఎవరో చూడండి ఒకసారి మీరు. తమిళనాడు బీసీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీసీ ముఖ్యమంత్రి, మరి
ఎన్నో ఉత్తరాదిన రాష్ట్రాలు. ఇప్పుడు నిన్న బీహార్లో ముఖ్యమంత్రి వచ్చారు, బీసీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్, రాజస్థాన్. అంచేత దేశమంతటా కూడా సహజంగానే సంఖ్యాబలాన్ని అనుసరించి వాళ్ళ కష్టము పోరాటాన్ని అనుసరించి బీసీల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. ఆర్గానిక్గా పెరుగుతున్నప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. రెండోది, నిజంగా మనకి ఈ అధికారం కావాలన్నట్టయితే స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు ఉంది, ఎస్సీలకు ఉన్నది, ఎస్టీలకు ఉన్నది, బీసీలకు ఉన్నది. చాలా రాష్ట్రాల్లో బీసీలకు ఉన్నది. అధికారం లేకుండా చేశాం. చైనా లాంటి దేశంలో 100 రూపాయలు ప్రభుత్వం మొత్తం ఖర్చు పెడితే దానిలో 51 రూపాయలు స్థానిక ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ ద్వారా లోకల్గా జరుగుతుంది. మన దేశంలో 3 రూపాయలు. నిజంగా అధికారం అందరికీ అందాలి అన్నట్టయితే అధికారం కనీసం పదవులు ఇచ్చిన చోట అధికారం ఇవ్వాలి కదా. మీరు అధికారం లేకుండా నిర్వీర్యం చేసి కూర్చోబెట్టారు, ఉత్సవగ్రహణ చేసి మార్చారు. కాబట్టి ఇదంతా రాజకీయంగా ఒకళ్ళనొకళ్ళు దెప్పొడుచుకోవటం కోసం చర్చ తప్ప రెడ్ హెరింగ్ అంటాం నేను. దీనిలో పెద్దగా ప్రత్యేకంగా అవసరం లేదు. నిజంగా దేశంలో ఏకాభిప్రాయం వచ్చేది కావాలంటే ఇప్పుడు ఆలోచిద్దాం. అది కూడా సుప్రీంకోర్టు లేకపోతే రాజ్యాంగ విలువలకు లోబడి. ఎందుకంటే 195 రిజర్వేషన్ ఎవరు చేశారనుకో ఎన్నికలే ఉంది. ఇప్పుడు మీరు రేపొద్దున పోటీ చేసే అవకాశం లేకుండా అంతా ఈ వర్గానికి అని చెప్పి అన్నట్టయితే ఇంకా ఎన్నికలేముంది ప్రజాస్వామ్యంలో. కాబట్టి అటు ప్రజాస్వామ్యం దెబ్బతినకూడదు, రాజ్యాంగ విలువలు దెబ్బతినకూడదు, అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం కావాలి. అది స్థానికంగా మొదలు కావాలి. పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి. నిజంగా సంఖ్యాబలం ఉన్నప్పుడు, సామర్థ్యం ఉన్నప్పుడు వాళ్ళు నాయకులకి ఎదిగే అవకాశం రాకపోవడానికి కారణం ఏమిటి? పెత్తందారులను తీసుకొచ్చి పారాచూట్ చేసి నాయకులకు కూర్చోబెడతారు. డబ్బులు ఇచ్చారనో, కులమనో, ఫలానా కుటుంబానికి చెందినవాడనో. అది సమస్య, నిజమైన సమస్య. పార్టీల్లో ప్రజాస్వామ్యం తీసుకొచ్చి స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేసి అధికారం అన్న చోట నిజంగా అధికారాన్ని ఉపయోగించే అవకాశాన్ని ఇస్తే ఆటోమేటిక్గా ఎంపవర్మెంట్ జరుగుతుంది. అది చేయకుండా మనం పైపైన కులం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో, మతం పేరుతో సమీకరించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప నిజంగా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నం జరగట్లేదు. సార్, వన్ మోర్ క్వశ్చన్. స్టేట్స్లో కూడా అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్కి డిలిమిటేషన్ జరగాల్సి ఉండింది అని చెప్తున్నారు. నగరాల్లో స్టేట్స్లో అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్ కూడా డీలిమిటేషన్ చేయాల్సి అని జరగాల్సి ఉండిందని చెప్తున్నారు. నగరాల్లో పాపులేషన్ కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండేలా ఎలా చూసుకోవాలని మీరు అంటున్నారు? ఇది పెద్ద వివాదం లేదు. ఇప్పుడు లోక్సభ సభ్యుల సంఖ్య ఏ రాష్ట్రానికి ఎంతమంది అన్నది మీకు ఎక్కువ వస్తే నాకు తక్కువ, నాకు ఎక్కువ వస్తే మీకు ఎక్కువ కాదు. కాబట్టి అక్కడ కొంచెం వివాదం అన్నది పరిష్కారం చేయాలి. ఒకసారి లోక్సభ సభ్యుల సంఖ్య కానీ, ఎమ్మెల్యేల సంఖ్య కానీ రాష్ట్రంలో నిర్ధారణ అయిన తర్వాత విభజించడం ఖచ్చితంగా జనాభా ప్రకారం చేయాలి. పట్టణాల్లో జనాభా పెరుగుతోంది. ఒకప్పుడు 180-90 మంది రోజు గ్రామాలు ఉండేవాళ్ళు. స్వతంత్రం వచ్చినప్పుడు మా చిన్ననాడు 190 మంది గ్రామాలు ఉండేవాళ్ళు. ఇవాళ 160 మంది కూడా లేరు గ్రామాల్లో. 55-60 మధ్య. కొన్ని రాష్ట్రాల్లో 50 కంటే తక్కువ ఉన్నారు. తమిళనాడు తీసుకోండి, 150 కంటే తక్కువ ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 50 పైన ఉన్నారు. కానీ 140 మంది గ్రామాల్లో దాదాపుగా ఉన్నారు చాలా చోట్ల. 40-45 మంది పట్టణాలు 40-45 పట్టణాల్లో ఉన్నారు. మరి ప్రాతినిధ్యం సమానంగా ఉండాలి కదా. ఇప్పుడు మీకు పట్టణాల్లో జనాభా ఎక్కువ ఉండి గ్రామాల్లో సీట్లు ఎక్కువ ఉంటే అది న్యాయం కాదు కదా. రెండోది, పట్టణీకరణ, విద్య, ఆధునిక ఆర్థిక వ్యవస్థ అంతర్భాగం కావటం ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో మన గ్రామంలో ఉన్నటువంటి ఆ ధోరణి నుంచి కాస్త బయటపడి కోపస్థ మండూకాల్లాగా బావిలో కప్పల్లాగా కాకుండా ప్రపంచాన్ని చూస్తాం, అప్పుడు స్వప్రయోజనాలు ఏంటో అర్థం చేసుకుంటాం. నా ప్రయోజనం ఏంటి, సమాజ ప్రయోజనం ఏంటి. కాబట్టి కాస్త ఆలోచన పెరుగుతుంది. ఆలోచన పెరిగిన వాళ్ళు ఓటేస్తే సమాజానికి మంచిది. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో జనాభా ఉంటే జనాభా పెరిగిన మేరకు మనకు ప్రాతినిధ్యం పెరగకపోతే ప్రజాస్వామ్యం ఎప్పుడు పూర్వకాలంలాగానే ఉండిపోతుంది. అంచేత ఇక్కడ పెద్ద నిర్వివాదమైన అంశం ఇది. మనకి ఉన్న నియోజకవర్గాన్ని పునర్విభజించడం ఎట్లాగని చెప్పన్నది సంఖ్యాబలం నిర్ధారించిన తర్వాత అది జనాభా ప్రతిపాదించడం సరైనటువంటిది. అది చేసేస్తారు. అది పెద్ద ఇబ్బంది అవుతుంది. దానికి ఒక డిలిమిటేషన్ కమిషన్ ఒక ఏర్పాటు మొట్టమొదటి 1951 నుంచి. రాజ్యాంగం ఏం చెప్పిందంటే పార్లమెంట్ చట్టం ద్వారా ఒక అథారిటీని నియమించి నియమాలను పెట్టి ఆ రకంగా విభజిస్తుందని చెప్పాను. దానికి డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. 2001లో అప్పుడు కేసీ శర్మకృష్ణ గారు నేను పోరాటం చేసినప్పుడు అప్పుడు కూడా డిలిమిటేషన్ ఏర్పాటు చేస్తే మా ప్రయత్నం వల్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సభ్యులను చేశారు. కొందరు ఎంపీలు, ఒక్కొక్క రాష్ట్రం నుంచి 5 ఎంపీలు 5 ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. సభ్యులు వాళ్ళ ఓటు ఉండదు, వాళ్ళ ఇన్పుట్స్ ఉంటాయి. వాళ్ళు రాజకీయంగా అర్థం చేస్తుంటారు కాబట్టి వాళ్ళు సూచనలు ఇస్తారు.
తుది నిర్ణయం సుప్రీంకోర్టు జడ్జి ఒక ఆయన అడ్జస్ట్గా ఉంటాడు, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒక ఎన్నికల కమిషనర్ ఎవరో ఒక ఆయన, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముగ్గురు ఉంటారు, వారు నిర్ణయం చేస్తారు. అదే పద్ధతి ఇప్పుడు కూడా బిల్లు ఏర్పాటు చేశారు. కాబట్టి దీనిలో పెద్ద వివాదానికి ఆస్కారం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.